హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈ వ్లాగ్లో మనం చాలా సబ్స్క్రైబర్స్ అడుగుతున్న చాలా క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఒక మెయిన్ క్వశ్చన్ వచ్చేసి, అన్న మీకు డబ్బులు ఏడికెళ్ళి వస్తున్నాయి, ఇన్ని జర్నీస్ ఎలా చేస్తున్నారు మీరు అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ సెకండ్ క్వశ్చన్, మానిటైజేషన్ అయిందా కాలేదా ఛానల్ అని అడుగుతున్నారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ట్రైన్ వ్లాగ్స్ కంటిన్యూ చేస్తుండ్రా చేస్తలేరా, ఎందుకు గ్యాప్ వస్తుంది అని కూడా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఈ అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని, ఇన్స్టాగ్రామ్ లింక్ని ఫాలో కండి. నా లైవ్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకోవాలా. ఎందుకంటే నా ఛానల్ని ఇంత ఆదరిస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇలానే మీ సపోర్ట్ ఇవ్వండి, నేను ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాను. ట్రైన్ వ్లాగ్స్ ఎందుకు చేయడం లేదు అని సెకండ్ క్వశ్చన్ మనకి చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. దానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను ఫ్యామిలీ టూర్ వెళ్ళాను ఒక 10 days. అక్కడ బ్రేక్ వచ్చింది. అండ్ ప్రీవియస్ మీకు చెప్పాను కదా, తమ్ముడికి యాక్సిడెంట్ వల్ల అక్కడ ఒక బ్రేక్ వచ్చింది. అండ్ మధ్యలో లాస్ట్ జనవరిలో సంక్రాంతి టైంలో టికెట్స్ దొరకకపోవడం వల్ల అక్కడ ఒక గ్యాప్ వచ్చింది. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని ఫర్దర్గా అన్నీ మనం అనుకున్న 1,00,000 kilometers టార్గెట్ అయితే వెరీ సూన్ మనం కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పటిదాకా మన ఆల్ ఇండియా టూర్లో 32,665 kilometers అయితే మనం కవర్ చేశాము. ఇది జస్ట్ డిసెంబర్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే, డిసెంబర్ కన్నా ముందు ఒక 3-4 ట్రైన్ బ్లాక్స్ చేశాను, దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. కానీ డిసెంబర్ నుంచి ఫ్రీక్వెంట్గా చేయడం వల్ల 32,665 kilometers అయితే కంప్లీట్ చేశాము. అండ్ వెరీ సూన్ మీ అందరికీ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీస్ అయితే నేను ఇవ్వబోతున్నాను. ఇది నా ప్రామిస్ మీ అందరికీ. అండ్ థర్డ్ వచ్చేసి, ఛానల్ మానిటైజేషన్ అయిందా కాలేదా. ఛానల్ మానిటైజేషన్ అయిందండి, ఒక 2 days బ్యాకే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. జస్ట్ కేవలం మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ మానిటైజేషన్ అయింది. మీరు ప్రతి వీడియోకి మీరు పెట్టే ప్రతి కమెంట్ని నేను చదువుతున్నాను, చూస్తున్నాను, దానికి రిప్లై కూడా ఇస్తున్నాను. ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను, వెదర్ ఇట్ మే బీ పాజిటివ్ అండ్ ఇట్ మే బీ నెగిటివ్ కమెంట్స్ కూడా చాలా వచ్చాయి. నేను నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయని బాధపడను, పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయని చెప్పి ఏదో ఏమంటారు కదా, ఎక్కువ అది కాను. ఏదైనా కూడా నేను ఈక్వల్గా తీసుకుంటా, నాకేమంత ఫరక్ పడదు నెగిటివ్ కమెంట్స్ తోటి. అండ్ ఇంకొక టాపిక్ వచ్చేసి, నేనేం చేస్తాను, ఇది చాలా డౌట్. మీరు ఏం చేస్తారు, మీకు మనీ ఎడికెళ్ళి వస్తున్నాయి, ఈ క్వశ్చన్కి కూడా నేను మీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒక కంపెనీకి డైరెక్టర్ అండి. నేను రిచ్ విన్ ఈవెంట్స్ అండ్ యాక్టివేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, అందులో నేను ఒక పార్ట్నర్ని. మేము 2 members. ఒకటి రిచర్డ్, నా చాలా బ్లాగ్స్లో మీకు చూపించాను, నా దుబాయ్ టూర్లో ఉంటాడు రిచర్డ్, అతను అండ్ మేమిద్దరం పార్ట్నర్స్. రిచ్ విన్ ఈవెంట్స్ అండ్ యాక్టివేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నేమ్. ఆ కంపెనీ మేము రన్ చేస్తాము. అండ్ ఈ యూట్యూబ్ అనేది మా ప్యాషన్. ఇది కొత్తగా ఎక్స్ప్లోర్. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఆల్ ఇండియా టూర్ చేశాను 2015లో. నేను, రిచర్డ్ అండ్ నా కొలీగ్ అనిల్ ముగ్గురం కలిసి ఇండియా మొత్తం తిరిగాము ట్రైన్లో. కానీ అప్పుడు ఇంత నాలెడ్జ్ లేకుండే, ఇట్లా ఎక్స్ప్లోర్ చేయొచ్చు దీన్ని అవన్నీ. అప్పుడు గైడెన్స్ మనకి అంత లేదు, అప్పుడు అంత తెలియదు కూడా. టెక్నాలజీ కూడా అప్పుడు ఆ టైంలో అంత తెలియదు. ఎడిటింగ్ కూడా నాకు ఇప్పుడు రాదు. నేను నా స్వయంగానే చేసుకుంటాను నా ఎడిటింగ్స్ ఇవన్నీ. థంబ్నెయిల్స్ కూడా కొంతమంది కమెంట్స్ పెట్టారు, కానీ థంబ్నెయిల్ కొంచెం ఇంప్రూవ్ చేయాలని. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. నాకు రాదు థంబ్నెయిల్ ఎలా చేయాలో, కానీ నేర్చుకుంటున్నాను. మెల్లమెల్లగా దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాను. ఇంకా అంటే ఈ కంపెనీ నడపడం వల్ల ఇక్కడ నుంచి వచ్చే ఆదాయంని, కంపెనీ నుంచి వచ్చే ప్రాఫిట్ని కొంత నా యూట్యూబ్కి కేటాయిస్తాం. మేము యూట్యూబ్ టికెట్స్కి కేటాయించి టికెట్స్ బుక్ చేసుకుంటాం. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, జనరల్లో చూపించండి, జనరల్లో ట్రావెల్ చేయండి, సామాన్యుల కష్టాలు తెలుస్తుందని. డెఫినెట్లీ మనము చేసేది ఒక క్వాలిటీ ఉండాలి. జనరల్లో చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు, మళ్ళీ దాన్ని చూపించాలని అనుకుంటలే. ఎందుకంటే ఫస్ట్ థింగ్, నేను చాలా క్వశ్చన్ రావచ్చు, ఫస్ట్ టైర్ ఏసీ లేదంటే 2 tier ఏసీ, ఫస్ట్ క్లాస్, 3 tier ఏసీలో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా.
స్లీపర్లో నాకు టికెట్ దొరికితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది స్లీపరే. స్లీపర్లో బేసిక్గా టికెట్ దొరకదు. దొరకకపోవడం వల్ల నేను థర్డ్ ఏసీ చూస్తా. థర్డ్ ఏసీలో దొరకకపోతే సెకండ్ ఏసీ చూస్తా. సెకండ్ ఏసీ చూసుకోకపోతే దొరకకపోతే ఫస్ట్ క్లాస్కి పోతా. ఇలా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది స్లీపరే. కానీ స్లీపర్లో వెయిటింగ్ లిస్ట్ ఉండడం వల్ల నేను చాలాసార్లు ఒక 4-5 టైమ్స్ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. అందుకోసం నేను స్లీపర్లో ట్రావెల్ చేస్తలేను. ఒకవేళ దొరికితే మాత్రం 100% స్లీపర్లో చూపిస్తా. అండ్ జనరల్కి వచ్చేసరికి నా దగ్గర లగేజ్ ఉంటుంది. నేను ఒక్కటే బ్లాక్ చేయలేను. ఒక్కసారి ప్లాన్ చేసుకుంటే 10 to 15 టికెట్స్ బుక్ చేసుకుంటా. ఆ లగేజ్ వల్ల నేను జనరల్లో ఆ లగేజ్ పట్టుకొని జనరల్లో కూర్చోలేను. ఫస్ట్ కూర్చోలేను. నేను ఒకటే దగ్గర కూర్చోను కాబట్టి జనరల్లో చూపించలేకపోతున్నాను. ఒకవేళ అవకాశం ఉంటే డెఫినెట్లీ చూపిస్తాను. పక్కా 100% చూపిస్తాను. ఒకవేళ ఎప్పుడైనా అవకాశం ఉంటే, దానికి గ్యారంటీ లేదు. అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా అంటున్నారు, ఈ కొన్ని రూట్స్ సజెస్ట్ చేస్తున్నారు నాకు. లైక్ మచిలీపట్నం సాయినగర్ షిరిడి చెయ్యన్నా, ముంబై ఎక్స్ప్రెస్ చెయ్యన్నా, చెన్నై చేయండి, విశాఖపట్నం, అట్లా చాలా కమెంట్స్ వస్తున్నాయి. అండ్ మీకు ప్రతి కమెంట్కి నేను వాల్యూ ఇస్తాను. మీరు పెట్టే ప్రతి కమెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఆ కమెంట్స్ అన్నీ నేను చూసుకొని అన్నీ సేవ్ చేసుకుంటాను నా ల్యాప్టాప్లో. ప్రతి ఒక్కటి సేవ్ చేసుకుంటా. ప్రతి ఒక్క మీరు పెట్టిన జర్నీని డెఫినెట్లీ చేస్తాను. చెప్పాలనుకోవాల్సిన టాపిక్స్ అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్ని. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఇంకొక 2 to 3 డేస్లో మళ్ళీ కంటిన్యూ వీడియోస్ పడబోతున్నాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.